అందరికీ శుభోదయం అండి. ఈరోజు వసంత నవరాత్రుల్లో రెండవ రోజుకి చేరుకున్నాము. ఇక్కడ పాలడుగు చంద్రయ్య కాలనీ అని నున్నకి వెళ్ళే దారిలో ఉందిటండి. అంటే నున్న ఫ్లైఓవర్ దిగుతుండగానే ఈ ఎడమ చేతి వైపు ఈ యాగశాలలన్నీ కనిపిస్తూ ఉంటాయండి. చాలా సులభంగా మనం కనుక్కుని వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే పాలడుగు చంద్రయ్య కాలనీ అన్నా కూడా ఎక్కడైనా వాళ్ళు వెంటనే చెప్తారటండి. ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళకి బాగానే తెలుసుట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ విధంగా ఇక్కడ యాగశాలలు నిర్మాణం చేసి చాలా హోమాలు, తర్వాత ఈ ప్రపంచ శాంతికి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో చాలామంది కలిసి వాళ్ళు చేస్తున్నారటండి. దానికి ఇక్కడ ఒక ఆయన పొలంలో చేసుకుంటామని అడిగితే తప్పకుండా చేసుకోండి అని చెప్పి ఆయన స్థలం ఆయన ఇచ్చారట. వీళ్ళంతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా ఈ ఇన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. యాగశాలలో హోమాలన్నీ అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా మొట్టమొదటగా 1,00,000 రుద్రాక్షలతో శివుడికి అభిషేకం, అర్చన ఈ విధంగా చేస్తున్నారు. నిన్న ఒక రుద్రం చేశారు, ఈరోజు 3 రుద్రాలు చేశారు. చేసి ఇది 9 రోజులు చేస్తారట ప్రతిరోజు. ఆ రుద్రాక్షలు అన్నీ కూడా మీరు దర్శనం చేసుకోండి. తప్పకుండా వీలైన వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారి స్వామివారి ఆశీర్వచనములు పొందండి. పొద్దున అయ్యవారి పూజలు, హోమాలు సాయంత్రంగా ప్రదోష వేళ నుంచి మొదలవుతాయండి. అమ్మవారికి ప్రతిరోజు ఒక రకం పూలతో చక్కగా అర్చన, అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి మధ్యాహ్నము భోజన సదుపాయం ఉంది, రాత్రి భోజన సదుపాయం ఉంది. ఈ టీ, కాఫీ కూడా సప్లై చేస్తున్నారు. అది వాళ్ళు ప్రత్యేకంగా చెప్పమన్నారనమాట. వచ్చిన వాళ్ళకి అన్న సదుపాయం అనేది అన్నప్రసాదంగా తప్పకుండా ఇవ్వబడుతుందండి. కాకపోతే మనం ఆ టైం వరకు కొంచెం ఉండి తీసుకొని రాగలిగితే అట్లా రావాలి. కొంచెం టైం లేట్ అవుతుంది. ఈ విధంగా మనం అనుకుని పెడితే అన్నప్రసాదం కూడా తీసుకుని రావచ్చు. లేదంటే పూజ కాగానే తీర్థప్రసాదాలు తీసుకుని కూడా మనం ఇంటికి వచ్చేయచ్చండి. తప్పకుండా వీలైన వాళ్ళు మీరందరూ కూడా దర్శనం చేసుకుని ఆ దేవుడి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. पुष्पमिन्द्रिय निग्रहं सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः शान्ति पुष्पं तपो पुष्पं
ज्ञान पुष्पं तदैव च सत्यमष्टविधं पुष्पं विष्णुं प्रीतिकरं भवेत्. చెప్పండి. సీతారమణుని శ్రీపాదములారాధన సేయవే ఓ మనస, ఆరాధన సేయవే ఓ మనస. దీనాదారుని మానసమందున ధ్యానమనర్పవే ఓ మనస. ఇది ధ్యానం అన్నమాట. సీతారమణుని శ్రీపాదములారాధన సేయవే ఓ మనస, దీనాదారుని మానసమందున ధ్యానమనర్పవే ఓ మనస. దాసలోని కేశవని ఆవాహన సేయవే ఓ మనస, అచ్యుతునకు నీ హృదయ కమలమే ఆసనమీయవే ఓ మనస. పరమాత్ముల సుఖపాదములకు పాద్యమీయవే ఓ మనస, అఖిలాదారుని హస్తంబులకు అర్చమీయవే ఓ మనస. పంచామృత సుస్నానమీయవే ఓ మనస, సురరక్షకులకు శుద్ధోదకమున స్నానమనర్పవే ఓ మనస. వాయుజాతులకు వస్త్రమిచ్చిన వందనమనవే ఓ మనస, సలలితమతి వైపుపవీతమును సమర్పింపవే ఓ మనస. కరివరమునకు పరిమళంబైన గంధమీయవే ఓ మనస, ఆనుడైన ఆ అంబుజాక్షునకు అక్షతలీయవే ఓ మనస. పురుషోత్తమునకు పుష్పమిచ్చిన పూజ సఫలమే ఓ మనస, గోవిందునకు గుణరహితునకు కుంకుమనిదవే ఓ మనస. మాధవునకు మణిభూషణమిచ్చి మరి శరణనవే ఓ మనస, గరుడ గమనునకు సరసీరుహముల పూజ సేయవే ఓ మనస. తులితహరణునకు ధూపమిచ్చి భవనీరతి దాటవే ఓ మనస, శ్యామలాంగునకు దీపమిచ్చి సుజ్ఞానమందవే ఓ మనస. నారాయణునకు నారికేళ ఫల నైవేద్యంబను ఓ మనస, దాసరథికి తాంబూలమిచ్చి శుభదీవెనలందవే ఓ మనస. కర్పూరపు నీరాంజనంబు కమలాక్షునకీయవే ఓ మనస, మంత్ర పుష్పమామగిరిపునకు శుభ లాంఛనమనవే ఓ మనస. అక్షరుండగు మోక్షదాతకు ప్రదక్షిణమనవే ఓ మనస, సాక్షిభూతునకు ప్రతిక్షణము సాష్టాంగమనర్పవే ఓ మనస. చక్ర చామరము శ్రీహరికిచ్చి మరి శరణనవే ఓ మనస, వీరలక్ష్మి కాదారుడు తారక మంత్రరూపుడే ఓ మనస. సీతారమణు శ్రీపాదముల ఆరాధన సేయవే ఓ మనస, దీనాదారుని మానసమందున ధ్యానమనర్పవే ఓ మనస. సీతారమణు శ్రీపాదముల ఆరాధన సేయవే ఓ మనస.
తాగుతానంటే తెస్తా మీరు చియా కాఫీ ओम नमः व्याधने व्याधनेभ्यस्तव नमो नमो नाभ्यस्तव नमो नमो वृद्धेभ्यो दुःखपदिभ्यस्तव नमो नमो प्रातपदिभ्यस्तव नमो नमो जनेभ्यो जनपदिभ्यस्तव नमो नमो विरूपेभ्यो स्वरूपेभ्यस्तव नमो नमो महाभ्यस्तव नमो नमो अर्थिभ्यो अर्धेभ्यस्तव नमो नमो जानपदिभ्यस्तव नमो नमो नानिभ्यस्तव नमो नमः सत्प्रभ्यो संग्रहेभ्यस्तव नमो ओम त्र्यंबकं यजामहे गन्धिं पुष्टिवर्धनं बन्धनान् मुक्त्योर्मुक्तिमामृतात् एते सहस्रमे रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय शिवाय सदेव नमः देवाय नमः
आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः वेदोत्सवस्य सूर्यस्य परमलिंगं स्थापयति पाणिमन्त्रं पवित्रम् शिवाय नमः पिनाकिने नमः शशिशेखराय नमः
నమస్కారం చేయండి పర్వాలేదు పూజ చివరిలో ధూపం దేవానాం ధూపోయం ప్రతిగృహ్యాం ధూపమాఘ్రాపయామి దేవదేవతాభ్యో నమః దేవదేవతాభ్యో నమః అమృతమస్తు చేతి చూపించండి సమర్పయామి తాంబూలం సమర్పయామి చెప్తున్నప్పుడు ఆయన కథ వింటేనే మనకు ఫలితం ఆయన కథ వింటే బ్రహ్మణ ఉపహరతే ఏకధే విజమాన్ ఏకధే విజమానాయుస్తే సామ్రాజ్యం భోజ్యం రాజ్యం రాజ్యం పారమేర్తో రాజ్యం పారమేర్తో రాజ్యం మహారాజ్యమాధిపత్యం నఘోరేభ్యో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కళవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రదరాయ నమః సర్వ భోయమనాయ నమో మనాన్మనాయ నమః. ఆయనకు అర్థం లేదు, ముగ్గురు కూడా ఆయనకు అర్థం లేదు. ఇదే పని నాకు ఆనందకర్పూర దివ్య నీరాజనందరిజయాం నీరాజనం నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర భగవాన్ కి జయ. కామకామాయ మహ్యం కామేశ్వరమే శ్రవణాదాదో కుబేరాజమే శ్రవణాద మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃసరతి భూతేషు భాగాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్థం చక్కారస్థం ఇంద్రద్రస్థం విష్ణుస్థం బ్రహ్మస్థం ప్రజాపతి తం తదా జ్యోతిర్గామం బ్రహ్మగోర్భోస్వరం అథైదం విష్ణవే చరణ్యర్వపతి యజ్ఞో వే విష్ణుః యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతే శ్రోత్రవిహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా జ్యేష్ఠాయ స్వాహేతి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. ఆత్మ ప్రదక్షిణ భావనయా ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః. చెప్పండి అన్యథా
శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి నమస్కారం చేసి చెప్పండి. అపరాధ సహస్రాణి ఆహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి కలక అద్దుకుని మీ యొక్క కోరికలు కోరికలు ఎలా ఉండాలంటే సామాన్యంగా ఉండాలంట. ఇట్లా లోక సమస్త సుఖినో భవంతు. మన లోక రక్షణ కోసం మనం చేస్తున్నాం కాబట్టి లోక రక్షణగా మనం వేసుకోవాలి. ఎట్లా అంటే మన ఆరోగ్యాలు ఎదుటి వాళ్ళవి బయట పంట పొలాలు ఏవైనా సరే అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఆ కోరికలు దీంట్లో వేసేయండి అన్న. ప్లేట్ అనుకో, ప్లేట్గా ఏదైనా మీరు పైకి వేసేయండి. ఎక్కలేనాడు దీన్ని వేసేయండి. ఆనందమంతులు స్పాంజనం సమర్పయామి భావన నువ్వునే వేస్తా. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఆగర్ధావివ సంతృప్తౌ సాగర్ధః ప్రతిపర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. జగత్తు తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. అందుకని వాళ్ళు ఏమే శ్లోకాలు ఎలా అంటే వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు. ఈ యొక్క పరమేశ్వరుడు మన జగత్తు మొత్తానికి సర్వలోకాన్ని రక్షించడం కనుక ఏం చేయాలంటే పరమేశ్వరుడు. కాబట్టి మనం యొక్క కోరికలు అలాగే వేయాలన్నమాట. ఎప్పుడైనా మన కోరికలు తీరాలన్నా ఏమైనా చెందాలన్నా సరే ఆ యొక్క కోరికలు ఆయన మీద ఇవ్వాలి మనం. అందుకని మనసా వాచ కర్మ అనుకుని అన్ని చెవులు మనం చెప్తాం మనం. అదేనా నంది చెవులు ఎప్పుడు చెప్పాలి? ఆ యొక్క పరమేశ్వరుడికి కవచం పెట్టక ముందు. కవచం అంటే ఏంటి? ఈ ఆభరణాలు. ఈ ఆభరణాలను పూలు పెట్టాం మనం. ఆభరణాలు అనుకునే పూలు అక్షంత వేసాం. ఆభరణం అనుకుని ఇంకా ఇవన్నీ వేసాం మనం. వస్త్రాలు అనుకున్నాయి అవన్నీ పెట్టినప్పుడు నందీశ్వరుడు చెవులోంచి ఆయన చూడకూడదు. నందీశ్వరుడు చెవులోంచి ఆయన చూడకూడదు. కొమ్ములో చూడకూడదు. ఆయన నిజస్వరూపంతో ఉంటారు చూసారా? ఆ యొక్క అభిషేకం చేస్తున్న సమయంలో ఆయన యొక్క అభిషేకం చేస్తున్న సమయంలోనే ఆ యొక్క నంది కొమ్ముల్లోంచి పరమేశ్వరుని త్రినేత్రంతో చూడాలన్నమాట. అలా చూసినప్పుడే మనకి ముక్తి అనేది కలుగుతుంది. అలా చేస్తేనే అలా తెలుస్తుంది. శ్రీశైలం వెళ్తే ఏమవుతుంది? చండీశ్వరుడి దగ్గర మళ్ళీ రివర్స్ అవ్వాలమ్మా. ఇట్లా ఎలా పడితే అలా తిరగకూడదమ్మా. మళ్ళీ దీంట్లో ఇంకో ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళు ఇలా తిరగకూడదు. మళ్ళీ శివుడి చుట్టూ 2 రకాలు 3 రకాలు చాలా. అంటే ఏ దేవాలయాన్ని ఎలా ఉన్నా పర్వాలేదు, శివుడి దగ్గరికి వచ్చేసిన మాత్రం అన్ని రివర్స్ అండి. చాలా రివర్స్. ఆయన చుట్టూ మనం ప్రదక్షిణ చేయక్కర్లా. మీ చుట్టూ ఇందాక మీరు చెప్పే కదా యాని కానించ బాబా జన్మాన్ని చక్కగా మీ చుట్టూ మీరు తిరిగారా అది చేస్తే చాలు. కాకపోతే ఏంటంటే మన యొక్క శివాలయం మన మనస్ఫూర్తి చేసేది కాబట్టి చండీ ప్రదక్షిణ చేయాలి. చండీశ్వరుడు అన్నట్ట నీ దగ్గరికి వచ్చే భక్తులు కూడా పరమేశ్వరుడు ఆయన వరమిచ్చట. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు కూడా నీ దగ్గరికి వచ్చి నీ ఆహారం చూపిస్తాట. ఆయన ఎంగిలి ఆయన తింటాడట. పరమేశ్వరుడు ఎంగిలి ఎవరు తింటారు? చండీశ్వరుడు తింటాడు. ఆయన తండ్రి నీ పరమేశ్వరుడు ఆయన తండ్రి తీసుకున్న ప్రసాదం నేను పట్టుకెళ్తాను ఆయన చూపించి మనం పట్టుకెళ్ళాలంట. అంటే ఆయన వినపడదంట. ఆయన ధ్యానంలో ఉంటాడట. పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడట నిత్యం కూడా. ఆయన ధ్యానంలో మనం కలిగితే ఆయనకి కోపం కదా. మరి ఆ కోపం తీరాలంటే ఏం చేయాలి? ఆయన ప్రసాదం. తండ్రి నీ ప్రసాదం నేను తీసుకెళ్తున్నాను చూడు అని చూడంగానే మనసు బుద్ధుడు పడుతున్నట్ట. ఓం శతమానం భవతాయ పురుషేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి. పరమేశ్వర ప్రసాద ఫలసిద్ధిరస్తు. పరమేశ్వర ప్రసాద ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వసంపదస్తు.
అంటే మన కార్యక్రమం లోకాసన వస్తువులు చేస్తుంది కాబట్టి సభాజీ లేచి ఆ యొక్క నమస్కారం పెద్దలందరూ కూడా మీ పెద్దలు సరే ఎవరైనా సరే నమస్కారం చేసుకుని సభాజీ నమని లేచి భలే అందరూ ఒకసారి వస్తే అక్కడ ఈ పాలడుగు చంద్రయ్య కాలనీ. శ్రీ వనదుర్గా మహావిద్య సహిత చతుర్వేద యాగ ఆహ్వానం. శ్రీ వసంత నవరాత్రి మహోత్సవములు ఈ విధంగా ఇట్లా వేశారు. అది మన ఫ్లైఓవర్.